కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఈరోజు మనం పిడుగు రామకృష్ణ గారి 160వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆయన జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించిన దగ్గర నుంచి ఈరోజు ఆయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఉదయం మరి తెలుగు తల్లికి అలాగే ఎవరన్నా వ్యాసరాలు కూడా పూర్ణాలతో సత్కరించారు. అలాగే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సభానంతరం ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా పెద్దలు మరి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి గారు, జీవి శివారెడ్డి గారు, మిగిలినటువంటి పెద్దలందరూ తెలుగు తల్లి పటానికి పూర్ణాలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. అభ్యర్థిగా కేఎస్పీ ప్రసాద్ గారు ఆహ్వానిస్తున్నాను. తర్వాత యువన్ గారిని, డిఎస్ మహాంజర్ గారిని, చుండూరు శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్ గారిని, శర్మ గారిని, తర్వాత పిల్లి వెంకటేశ్వర గారిని, మొదటి దేవప్రసాద్ని, యాభై పనులు ప్రసాదంగా కోరుతున్నాం.
తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుగుతున్నారు. సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ఇంత నిర్వహణకి బాధ్యత తీసుకుని మన సాహితీ పోరాట యోధుడు పట్టుదల విక్రమార్కుడైనటువంటి నూనెంకర్ గారు ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం లేదు. అందరూ ఒకసారి కథలు జరుగుతుంది అంటున్నాక ఒకసారి అభినందించండి. మరి ఈ సందర్భంగా కవులు మొదటిగా ఆ పెద్దలు యువి రత్నం గారు కవిత నిర్మిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా కవితని ఆస్వాదించండి. ముందుగా ఇచ్చేసినటువంటి పౌరులు పౌరులు ఇంకా వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం అందరికీ మనకే గొడవకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయకపోతే తెలుగుబాటు లేకపోవడం తప్పు. ఈ కార్యక్రమం చేయాలి. కానీ ఈ కార్యక్రమం ఎందుకని పేరెంట్స్ పిల్లలకి చెప్పడం లేదండి ఒకటే నాకు బుద్ధ. పేరెంట్స్ పిల్లలకి చెప్పడం లేదు తెలుగు భాష గురించి. మా అన్న పేరెంట్స్ మనవాళ్ళు మనవాళ్ళకి కూడా ఇప్పుడు మనం తెలుగు చెప్తే తెలుగు వినేవాళ్ళే, తెలుగు ఎవరు వింటారు, తెలుగు వద్దనుకుంటున్నాం. మరి పుస్తకాలు రాస్తున్నాం. ఒకసారి మండలి పుట్టిన గారు మాట్లాడినారు, ఇన్ని పుస్తకాలు రాస్తున్నాం, ఇంత చేస్తున్నాం, నా తర్వాత నా పుస్తకం చదివేవాడు ఎవరు అని ప్రశ్నించారు ఆయన ఒక సభలో. అలాగే ఇందాక రవి మహానుభావులందరినీ గుర్తు చేశారు. ఇప్పుడు చెడు చేయటం ఎవరికైనా గుర్తుందా? ఇక్కడున్న ఆడవాళ్ళలో వాళ్ళలో చెడు చేయటం అనేది మర్చిపోయినా. చెడు చేయటం లేదు, మీరు చేస్తారు నాకు తెలిసి. ఈ చెడు చేయడం చెప్పాడు ఆయన. మనందరం పాలనాకి రావాలంటే మరి చెడు చేసే ఆ యువతరం ఆ చెడు చేసే యువతరాన్ని గుర్తు పెట్టాడు, గుర్తు చెప్పాడు. ఇంకా మానవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం, పాలలో చెడు వేయాల్సిన అవసరం కూడా మనదే. అట్లా అయితేనే తెలుగు మనకి వస్తుంది, యువతరం తెలుస్తుంది. నా దేశం ఈ మధ్యనే పార్టీ రత్నాల్లో ఈ పుస్తకం తీసుకొచ్చారు. పార్టీ రత్నాల పుస్తకంలో శ్రీరామ గారు ఈ నాణ్యలాగా 7 పదాలతో ఒక కవిత ప్రక్రియ చేశారు. దానికి 360 ప్రతిరోజు రాసి 360 చేశారు. అది మరి హైదరాబాద్ లో ఈ తపస్సుమాన వాళ్ళు పూర్తి చేశారు. మేడం గారికి కూడా ఇచ్చాను పుస్తకం. నాకు ప్రామిస్ చేశారు దాని మీద ఒక రివ్యూ రాస్తాను. రాయాలి మేడం తప్పదు. ఇకపోతే దానికి ఏమున్నది ఒక 4 పంక్తులు వివరిస్తాను. నేను కవిత చదవటం లేదు, పుస్తక కవిత చదివాను. మనం కూడా కవిత పుస్తకం హస్తపోషణానికి కవిత. ఇప్పుడు హస్తపోషణ పుస్తకంగా లేదు, పుస్తకం మనకి సెల్ఫ్లోనే హస్తపోతున్నాం ఈ రోజుల్లో. అందుకని దాన్ని పక్కన పెట్టి పుస్తకం చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అనుకుంటూ నేను పార్టీ రత్నాల్లో ఒక 4 రత్నాలు మీకు ఇప్పిస్తాను. ఇది కూడా చెప్తూనే కూడా మళ్ళీ సెల్ఫోన్లోనే చూసుకున్న తర్వాత ఓకే. ఆయన విషయంగా రమ్మంటున్నాడు, విషయంలోకే వస్తున్నాడు. సప్తపదులు అంటే 7 పదాలతో వచ్చినటువంటి ప్రక్రియ. ఎవరైనా రాయచ్చు, కవిత వాడు ఎవరైనా రాయచ్చు. బంధం, అందం, చేయి చేయి కలిపిన మనసు కలిపినదే శబ్దం. బంధము, అందం, చేయి చేయి కలిపిన మనసు కలిగినదే శబ్దం. ఈ 7 పదాలు
వర్షపు చల్లని గాలి అది వేసి ఊహలు భాషలు ప్రేమల హృదిలో ఎప్పుడు ఉంటాయి ఊసులు. అలాగే ఇల్లు చెరువులు నదులు పొంగి పొందితే పంచదారపు కరులు. అదృష్టం దురదృష్టం ఏది మనిషి చేతిలో లేనిది కళా కష్టం. జాతి నీతి పురుషుడికి నాది సమాజానికి నీతి ఉండాలి. ఇలా 3 రైటింగ్ జరిగిందండి. ఒక్కొక్క శాతం తీసుకుంటే ఇది ఒక ప్రక్రియ అవుతుంది. దీన్ని సప్తపదులు అని అది సుధామ్ గారు నమస్కరించారు. దాన్ని రాయడం జరిగింది. బహుశా ఒంగోలులో ఈ ప్రక్రియ ఎవరు చేయలేదు. బహుశా ఈ అవకాశం నాకే జరిగిందని అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మహానుభావులందరికీ నమస్కారం. నేరుగా శ్రీకృష్ణుడు సాంబార్యాలు సోదరులు అని వాదన ఇందాక అంగమరావు గారు మాట్లాడారు. ఇటువంటి ఉత్సవాలు జరపడానికి ఆర్థికం కావాలి. నా భాగంగా అంగమరావు గారికి ఒక 500 రూపాయలు అంగమరావు గారు దయచేసి స్వీకరించవలసిందిగా రండి. మీకు ఆర్థికం ఆర్థికంగా సహకరించినటువంటి ఇప్పుడు శ్రీ పుట్టి వెంకటేశ్వర nothing but take growth. ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానకర జీవితాలను విరక్తిగా కొనసాగిస్తున్నారు. నురువేద అందర వేదికలపై ఆనంద నాట్యం చేసిన గతాన్ని తలుచుకుంటూ కలద చెందిన మనసులతో కాలాన్ని నిర్మిస్తున్నాయి. కృష్ణవేణి తెలంగాణ తెలుగులలో జనకాలాడిన అక్షర విహంగాలు గోదావరి సైకిల పాలకులపై కావ్య కన్యలై శయనించిన వెన్నెల దివ్యలు హత్తుకునే హృదయం లేక నిశ్శబ్దరోధం చేస్తున్నాయి. సహజ సౌకుమార్యంతో సుందర శబ్ద సౌష్ఠవ స్వభావంతో పరిమళించిన ఇటాలియన్ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఊహలో ఊయలోగిన సుందర తెలుగు ఆంధ్ర భోజన గౌరవ దేశంలో అంత దిగ్గజాల గడ్డాల కళలు వేసిన వెలుగు కాంతివాసి కళలు వాసి కాలం ఖైదులో యావజ్జీవ ఖైదులో మాతృత్వాన్ని తప్పిలేపే అమ్మ పదం ఆకృతి మారి ఈజిప్ట్ సమాధులని
ఏబిసిడీలు తేలి తెలుగు పదాలను ఆధారంగా గమనిస్తున్నాయి. అంతర్లేని సంపద రేటులో ఆదమర్చిన వాడు మనది కాని బతుకు కోసం ఉన్నతుల ఉరగలేస్తున్నారు. మనసు పొరలను కమ్మిన స్వార్థ కాలుష్య తిమిరం మహోన్నత సంస్కృతిని గమనించకపోతే పరభాష వ్యామోహం అనలైన బాధపై మట్టిలో కత్తివేయకముందే ఆదరణకు నోచుకొని కాలను అక్కువ చేర్చుకుందాం. మరిచిపోతున్న మానవులకు మళ్ళీ ఎదురు పెట్టిద్దాం. ఆదరణకు నోచుకొని కాలను అక్కువ చేర్చుకుందాం. మరిచిపోతున్న మానవులకు మళ్ళీ ఎదురు పెట్టిద్దాం. మళ్ళీ ఎదురు పెట్టిద్దాం. మళ్ళీ ఎదురు పెట్టిద్దాం. తర్వాత శ్రీ కపగత లీలాబాయి గారు నమస్కారం. తెలుగు పాట, తెలుగు భాష. ముద్దులనికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా తెలుగు భాషలు చూడరా. ముద్దులనికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా తెలుగు భాషలు చూడరా. అవని ఎందున్న భాషలన్నిట సవిలేని భాషరా అందులేని పద సంపద ఆంధ్ర భాషకు సొంతురా. అన్య భాష పదములెన్నితో ఆదరించిన భాషరా సకల భాష వేత్తలందరూ సమకూర్చిన భాషరా. ముద్దులనికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా తెలుగు భాషలు చూడరా. ఆసుక విటక ఆటుదేన అవధానుల నగరా జ్ఞానదాయకమైన భోజని తెలుగు భాషల ఉందిరా. ధర్మబోధం మనిషి విలువలు బతుకు జీవుల బతుకులు భజనాటక కవితలందున ప్రకటించిన భాషరా. ముద్దులనికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా మన తెలుగు భాషలు చూడరా. తెలుగు మాధ్యమమందు బోధన శాస్త్రీయము నిజముగా జ్ఞానమంతయు కలుగును నిజముగా శాస్త్రీయము. తెలుగు మాధ్యమమందు బోధన శాస్త్రీయము నిజముగా జ్ఞానమంతయు కలుగును సులువుగా సరళముగా. మాతృభాషను మరచిపోకుమా తెలుగు భాషన విడువబోకుమా. తెలుగు వారిగా పుట్టినందుకు గర్వపడరా సోదరా. తెలుగు దానిగా పుట్టినందుకు గర్వపడవే సోదరి. ముద్దులనికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా మన తెలుగు భాషలు చూడరా. ధన్యవాదాలు. మానవ వికాస విజ్ఞాన వేదము మాతృభాష, తొలి సాహితీ సౌరభదీపం మాతృభాష, నిత్య చైతన్య భావన వీరం మాతృభాష. కానీ భాషా వినీలాకాశంలో సప్తవర్ణాల హరి నా ఏక తెలుగు మాతృభాష.
నేను ఇక్కడున్నా ఇక్కడ సార్ ఉండాలంటే ఏంటి, ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు సొసైటీలో ఉంటున్నాయి అనే విషయం పరంగా ఒక చిన్న కవిత. శీర్షిక నర్తకి. నా కవిత శీర్షిక నర్తకి. మనసు పవనం ఎదుగుతోంది, బాధ్యత బధికారాలు గర్భిణులుగా నేను వేలాడుతూ ఎగపడుతూ. మనసు నృత్యం చేస్తోంది, దారి కట్టిన పూజికలా నేను కదలలేక ఎగరలేక జుమ్మని శబ్దం మాత్రం చేస్తూ. పాదాలకు తాపత్రయం ఆనంద తాండవం మాడాలని, మెడలో గురిబండ కదలనీక మెదలనీక. జన్మదోషమో గత జన్మ శాపమో లలాట విధమో బాధ్యతల వారిలో బందీగా నేను. భావాలు భరించే నయనాలు అశ్రుపూరితమై అభావంగా నిర్లిప్తమని నిరాశగా నిశ్చేషగా ఉన్నాయి. అభినయ భంగిమలో నిలవాల్సిన చేతులు సంఖ్యలతో రజీపడ్డాయేమో. అభినయ భంగిమలో నిలవాల్సిన చేతులు సంఖ్యలతో రజీపడ్డాయేమో. అచేతంగా ఇంటి పనులకు పరిమితమై ఉన్నాయి. అయినా మనసు పవనం ఎగురుతూనే ఉంది, మరి ఆనందంలో చేస్తూనే ఉంది. ఆ నటరాజ భంగిమలో గుండె గతులే లయగా, స్థితిగతులే స్వరజతులుగా అమరమై నాలో అలానే ఉంది నర్తకి. చక్కని ఆలోచించిన ప్రసాద్ గారి చెప్తూ శ్రీ చుట్టూరు శ్రీనివాసరావు మోగం కరోతి వాచాం పంతుం లంభయతే యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నమస్కారం. మాతృభాష దినోత్సవం సందర్భంగా నా యొక్క కవిత. అనురాగముపంచి ఆప్యాయతం పంచు మమతను పెంచేటి మాతృభాష. వేలాది వర్షాల విలువలం వెలుగుగా మాన్యత పెంచేటి మాతృభాష. శాస్త్రాల ఎందున్న సారంతో వెలిపెరా మానసోల్లాసమో మాతృభాష. పెద్దలకెల్ల ప్రేమను పెంచరా మమతను పెంచేటి మాతృభాష. భాషలన్నింట అతి గొప్ప భాష అయిన మనదు మాతృభాష. మనదు మాతృభాష తెలుగు మనదు భాష. అతి భాషను కాపాడతారని అలయ మీరు తారి రంగయ్యనిచ్చమో ధరణి రంగు. ముందుగా మాతృభాషను కాపాడాలని అందరూ ముందుకు రావాలి. మాతృభాష గొప్పతనాన్ని ఒక పద్యంలో చెప్పి సెలవు తీసుకున్నా. రసగమ్యమైనట్టి రామాయణం పది భాషిల్లరా తెలుగు భాష ఎందు. మా మాతృభాష పుట్టుకాలి. రసగమ్యమైనట్టి రామాయణం పది భాషిల్లరా తెలుగు భాష ఎందు. పంచమ వేదము భారత గ్రంథము వాసినాంచను కదా తెలుగు భాష ఎందు. వాసినాంచను తెలుగు భాష ఎందు. భక్తి పరవశము భాగవతం బడి వాసికాంచను కదా వాసికాంచను తెలుగు భాష ఎందు. రమణీయ కమనీయ రాజన్ను కైతలు
తెలుగు భాషను కాపాడ కలుగు శుభము. తెలుగు భాషను కాపాడితే ఖచ్చితంగా శుభాలు మనకు సిద్ధిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. తెలుగు వాస్తవికతను తెలిపి శిరస్నారాయణ కళాకారం కొనసాగుతూ ప్రజలంగా ఆలోచించింది. ప్రతి తెలుగు మాట గ్రాంధిక భాష నుంచి వాడుక భాషనే కావ్య భాషగా వచ్చిన వీరుడు, చరిత్రెక్కిన భాషా చరిత్రుడు, నిస్వార్థ విడుదై ప్రతి తెలుగు వారి మధ్యలో నిలిచిన సహాయకుడు, సహోదరుడు, ప్రతి అక్షరంలో తన ఆత్మను నింపిన తనయుడు, తెలుగు భాష విధియుడు, తెలుగు భాష కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ధీరుడు. తాను చూసిన పాట తెలుగు జాతికి వెలుగై రకరకాల ప్రపంచమై ప్రపంచ మంచులను తాగింది. పరిమితి కేవలం కాలానికే కానీ అంతమైన భారతీయ సాగే భాషను భాషగా వర్ణాతి రూపుదాలు ఏమని చెప్పాను. తాను భాషల ఉద్యమ ఒత్తుడు కాదు, తాను ఒక సంఘ కాదు, తాను బంధువులు మరియు ఉద్దేశించే అన్వేషకుడు, సమరవర్ణ స్వర్ణుడు, రావు కాలే వెలుగుడు, భాష కోసం బాణి తెల్లదలను అనుమతి ప్రాంతీయ భాషలో పాఠశాలను స్థాపించిన ఘనత ఆయనది. ఈనాటి పాఠ్య పుస్తకాల వాడుక భాషలో ఉన్నాయంటే దానికి ఆయన చేసిన కృషి వివిధ రూపం. తన భూమికలను సాగించిన వ్యవహారిక భాష ఉద్యమం చాలా కాలం ఒంటరిగా సాగిన అది చివరకు వాడుక సాహిత్య భాషగా వెలుగున పరిచయం చేసింది. మత్సరికి మానవతావాది, అభ్యుదయవాది. ఆయన చేసిన సేవ వ్యక్తులకే కాదు, కొన్ని తరాల వార్తలు అది వారసంగా సాగింది. ప్రతి తెలుగు వారు ఆయన తప్పక స్మరించుకోవాలి. మరో నీవు చేసిన ఈ సేవను మరో ఈ భాషను ఆందోళన కవిత చదువుతున్నారు కానీ ఒక్కసారి తలపైకి ఎత్తుకోవడం, ఒక వ్యాసం చదువుకొని వెళ్ళిపోతున్నట్టుగా తలదించుకొని చదువుకుంటున్నాడే తప్ప అంటే ఒప్పుకో తింటారు తనకా పరిగెత్తుతారంటే అదే ఎప్పుడు ఎంత తొందరగా చదివేసి కూర్చున్నావా అని నెలకొండ సునీల్ శ్రీనివాసులు ఎప్పుడైనా ఒప్పుకో తింటారంటే 3-4 ఫోటోలు తీసిన ఆ తల్లి మొదలు నిమిషం తల ఎక్కకుండా వాడు కూడా అంతే. కవిత ఫోటోలు తీసేవాడికి మీ ఫోటోలు మళ్ళీ కావాలంటే కనీసం తల ఎక్కకపోతే ఫోటోలు ఎలా తీస్తారు?
వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు శ్రీ గురువారి జయంతి 162వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి ప్రకాశం జిల్లా ప్రత్యేక సమాఖ్య నూనె కుటుంబరావు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అరుణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జుట్టేనూరు భాష కథచక్కెర తీయనైన భాష అమధుర పాటల గురుగుల భాష వేమన సుమతి భాస్కర కృష్ణ శతకాల సమాజ గమనం నేర్పిన భాష చతుర్థుల సామెతల నుడికాల తేజలిన భాష త్యాగయ్య అన్నమయ్య కీర్తనల ఊయలూపిన భాష నన్నయ్య బోధన తిక్కల పరగమిల్లిన భాష మధురమైన మాతల పూల శుభగంధాల హరిలైన మన తెలుగు భాష ఇంటి నాయుడు బావ రాగ సరాగాల సరసాల శుచిమెత్తని ముచ్చటైన భాష జాషువా గంధపూరి గురజాల శ్రీ శ్రీ చలం గిడుగు గలమెత్తిన గర్జించిన విప్లవకాల భాష కృష్ణదేవరాయల మమకారం అష్టదిగ్గజాల నీకెగిసిన భాష విశ్వనాథ శాస్త్రి సిరివెన్నెల జగతి మెచ్చిన భాష దేశ భాషలను తెలుగు ఎస్సయని కీర్తించిన శ్రీకృష్ణదేవరాయుడు పదకోశ సృష్టి సిపి ప్రభువు పరభాషులను గోలాడించి ఆదర్శమైన నేటి మన తెలుగు భాష ఏ భాషలో లేని అవగాహన ప్రత్యేక ప్రక్రియ తెలుగు భాష జాతి సమైక్యతకు పోరాట దిక్సూచి స్వేచ్ఛా మాలిక మన తెలుగు భాష ఏహో తెలుగు తల్లి ఏహో తెలుగు దేవప్రసాద్ గారికి అభినందనలు. నెక్స్ట్ సాయి కుమార్. ఉదయించిన సూర్యుడు అస్తమించే నాటికి సముద్ర కిరణాల వలె ఆంధ్రవాణి అంధకార బంధంలో పడేస్తున్న ఆందోళనతో పెట్టి తెలుగు వాడతాను. తెలుగు అందులే అంత ప్రవాహమైనగా వరదలేస్తూ నిన్నటిదాకా పెద్దగా తెలుగు పద్యాలు, సాహిత్యము, కథలు మహోన్నతమైన జీవితాన్ని గడిచిపోతుంది. ఆనాటి పాడగింత పులపాట వేసి ఇంగ్లీష్ భాష పుల్లబాటులాగా మమ్మీ డాడీ పేరుతో పిలుస్తున్నారు. దీని తర్వాత మార్చాలి. తెలుగు తల్లి మల్లిపూతంగా అనే నాదంతో మా ప్రోగానికి తెలుగు జాతి పేరు తెలుగుదాం. ఈ సందర్భంలో అందరికీ ఒక మంచి పుస్తకం ఇస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మెమెంటో కంటే కూడా అందరిలో మెమెంటోలు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు. పుస్తకాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి పెద్దల సూచనతో ఈ సన్మానం సందర్భంగా వారికి ఒక పుస్తకాన్ని కూడా బహుకరిస్తూ ఉన్నాం. తదుపరి పిల్లి వెంకటేశ్వర గారు. పిల్లి వెంకటేశ్వర గారు. అడ్డమా పిల్లి వెంకటేశ్వర గారిని సంతోషిస్తున్నాను. తదుపరి ఏఎస్ ప్రసాద్ గారు.
ఎందుకంటే ఉద్యోగమైనటువంటి పని సెక్రటరీ గారికి ఉండటం వల్ల జాయింట్ కలెక్టర్ గారితో మీటింగ్ వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నటువంటి క్రమంలో ముందుగా కౌలాంతరాన్ని సహకరించి ఒక గ్రూప్తో దిగిన తర్వాత వాళ్ళు పనికి పెడతారు. ఆ తర్వాత మనం సభను యథావిధిగా కొనసాగించుకుంటారు అని తెలియజేసుకుంటూ ముందుగా కౌలాంతరాన్ని సన్మానించి ఒక గ్రూప్తో దిగుతారు. ఇది ముందు కార్యక్రమం. తర్వాత మళ్ళా యథావిధిగా సభ జరుగుతుంది, కలిసి పెట్టడం జరుగుతుంది. దయచేసి వచ్చినటువంటి కౌలాంతరాన్ని అలాంటి వాళ్ళకి చదువుకున్నానని తెలుసు, తెలియనటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేశాడు. చాలా సంతోషం. ఈ సభ ఎక్కువ సమయం తీసుకోము, అందరూ సంక్షిప్తంగానే మాట్లాడతారు. తర్వాత ప్రొఫెసర్ మేడం కనుక తర్వాత మెడిసిన్ మధ్య మాటలు తీసుకున్నాం. ఈరోజు గురువుల సందర్భంగా మన ఈ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రకాశ్ జిల్లా అధికార సమైక్య ఆధ్వర్యంలో ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఉదయం విగ్రహాలకి పూర్వమాలు వేసి నివాళులర్పించి మరి ఈ సాయంత్రం ఇక్కడ గ్రంథాలయంలో ఈ ప్రాంగణంలో మరి కవిసారి ఉపన్యాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రకాశం జిల్లా రచయితల సమైక్యకి ఈ ప్రకాశం జిల్లా రచయితల పెట్టుకున్న తర్వాత చాలా లేటుగా ఈ సంవత్సరంలో అంటే జైల కార్యక్రమాలు ఈ జగన్ మీద జైల ఎక్కువ కళాకారులు ఇక్కడ చూసుకుంటా వచ్చారు. కానీ ప్రకాశం జిల్లా రచయిత సమైక్యాన్ని దానికి పట్టుదలగా చేయాలి అనేటువంటి దాని పట్టుదల గారిని ఇది సందర్భంగా గుర్తు చేస్తూ మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈ భాషలే అనేటువంటిది మన ఇరు రాష్ట్రాల్లో ఉండేటువంటి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వాళ్ళు ఉండేటువంటి భాషల పట్టు మరి మన తెలుగులో లేకపోవడం, అసలు ఈ భాషా సంఘాన్ని కూడా సక్రమైనటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పి వాళ్ళు ఉద్యోగం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అధ్యక్షుడు జరగాల్సి వచ్చింది కాబట్టి అందరికీ క్షమాపణ కోరుతున్నాను. సరే, పద్ధతిగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే సార్. మీ సమయాన్ని కేటాయించి చేసినందుకు మాకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముందుగా నన్నపల్లి రవి, గురజాడ, ఇడుగు వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాల గురించి వాళ్ళు మనకి మాట్లాడతారు. దాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రవి.
సభలోని పెద్దలందరికీ నా నమస్సులు. ప్రేక్షకులైన నాకంటే పెద్దవారు కూడా నమస్సులు. ఈరోజు ఆగస్టు 28 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామమూర్తి పుట్టినరోజు. ఒక మాట, నాకు గిడుగు రామమూర్తి అంటే మొదటి నుంచి ఏదో ఆసక్తి కలిగింది. ఆయన భాషను నేర్చిన సేవేమో కానీ గొంజాడ అప్పారావుతో కానీ తమ శిష్యుడు కార్తీ ధర్మారావుతో కానీ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రితో కానీ ఆయన కొన్నటువంటి సత్సంబంధాలు జరిగినప్పుడు నాకు అది ఆసక్తి కలిగింది. అవన్నీ నాకు తెలిసి మీకు చెప్తాను. నేను ఏ పుస్తకాల ద్వారా తెలుసుకున్నానంటే, ఒకటి మహోదయం, రాళ్ళు రప్పలు, అనుభవాలు గ్రంథాలు, గిడుగు సీతాపతి, గిడుగు రామమూర్తి జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు చదవడం ద్వారా ఆయన ఆసక్తికర అంశాలే నాకు భాష కృషి చేశాడు. అదంతా మీరు ప్రతి సంవత్సరం మీ అందరికి తెలిసిన విషయం. అది నేను చెప్తాను. ఏం చేశాడో అనే దానికి మొదటిగా గిడుగు అంటే శ్రీకాకుళం మాండలికంలో గొడుగు రామమూర్తి. వాళ్ళ వంశం వెనకకాలంలో గొడుగు వేసుకొని గొడుగు సంఘం పెట్టుకొని తిరిగే వాళ్ళ ద్వారా గొడుగు రామమూర్తి అయింది. మాండలిక భాషలో గిడుగు అయింది. ఆయన గొడుగు రామమూర్తి. ఇది గిడుగు సీతాపతి పుస్తకంలో నేను చదివిన ఆశ్చర్యపోయాను. గిడుగు అంటే గొడుగా అనుకున్నాను. అక్కడి నుంచి మొదలైంది. మొదలైన తర్వాత ఆయన బాల్యంలో గొంజాడ అప్పారావు క్లాస్మేట్ లెక్క. క్లాస్మేట్ అయితే ఒకసారి ఏం జరిగిందంటే, అప్పారావు గారి తండ్రి చనిపోయాడు. పాపం అప్పారావు మహానుభావుడు ఉన్నాడు. గిడుగు రామమూర్తి అప్పారావుని పరామర్శించడానికి అప్పారావు గారి ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పరామర్శించడం గిడుగు రామమూర్తి గురజాడం చేయాల్సింది పోయి గిడుగు రామమూర్తిని పెద్దగా ఏడలో మొదలు పెట్టాడు. గురజాడ అప్పారావు ఓదార్చడం మొదలు పెట్టాడు. ఒరే నాయన, నువ్వు వచ్చింది నన్ను ఓదార్చడానికి అయితే నువ్వేడ్చి మానాన్ని చచ్చిపోతే నిన్ను ఓదార్చడం సరిపోతుంది నాకు అని అనుకున్నారు. ఆ సాయంత్రం ఇద్దరు కలిసి ఒక చెరువు గట్టు వెళ్ళారట. చెరువు గట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అప్పారావు సంగీత జ్ఞాని, కొంచెం పాటలు పాడతాడు. సంగీతం అద్భుతంగా పాడాడు. పాడేదానికి ఆకాశంలో మేఘం వచ్చి జలజల వాన పడింది. చూసావా నువ్వు నా సంగీతానికి వాన పడింది అన్నాడు. ఇప్పుడు రాదురా నువ్వు చెప్పాల్సిన వాన పడిందని, ఎండాకాలం వస్తాను అప్పుడు చెప్పరా అన్నాడు. ఎండాకాలం వచ్చాడు సెలవులకి. పోలవరం ఊరు బయటికి పోయి కూర్చొని మరి ఇప్పుడు కీర్తన పాడు అన్నాడు. గురజాడ అప్పారావు ఒకసారి పాడాడు, వాన రాలా, మబ్బు రాలా. రెండోసారి పాడాడు, రాలా. మూడోసారి పాడాడు. ఏంటంటే ఇప్పుడు ఏమంటామంటే, నాకన్నా బ్రహ్మాండంగా ఎవరో కర్ణాటకలో పాడుతున్నాడు అటు పోయి అన్నాడు. కర్ణాటకలో పాడుతున్నాడు. ఒరే మీ కవులు తప్పితే మేము తట్టుకోలేము, మా భాష మాదే, మీ పాటించింది మీదేరా అనుకున్న అనుభవం మాకు. భాషోద్యమం అద్భుతంగా జరుగుతున్న కాలంలో, వ్యావహారిక భాష పాఠ్యాంశాలలో ఉండాలనుకున్న కాలంలో వర్గాలు ఏర్పడ్డాయి. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి ఒక వర్గం ప్రధానంగా. ఇటీవల పరవస్తు చెన్నై సూరి, రెండోది పానుగంటి. చెన్నై సూరి పంచతంత్రం రాశాడు. గ్రాంధిక భాషలో రాసినా కూడా అద్భుతంగా ఉంటుంది, అది చదువుతుంటే. సాక్షి వ్యాసాలు కూడా ఉంటాయి. పరవస్తు చెన్నై సూరి గురించి ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ఆయన పాండిత్యానికి మెచ్చి ఒక బిరుదు ఇస్తామన్నారట. ఏమి ఇస్తారనగానే అది గొప్ప బిరుదు. వాళ్ళు నైట్ అనే బిరుదు ఉంది కదా, ఆ నైట్ బిరుదు ఇస్తామంటే మీ ఇంగ్లీష్ బిరుదు నాకు వద్దన్నారు. అప్పుడు నీ బిరుదు నువ్వే సృష్టించుకోమంటే అప్పుడు సూరి అనే బిరుదు ఆయన సృష్టించుకొని బ్రిటిష్ వాళ్ళ చేత ఆయన తీసుకున్నాడు. అంత తెలుగు పండితులైన. అందుకే చెన్నై సూరి, ఆ సూరి బిరుదు ఆయన
ఉద్యమాన్ని సాహిత్యపరంగా బలపరిచిన వాడు గురజాడ. అది స్నేహం అంటే. ఇద్దరు కలిశారు అంటే భాష గురించి, తెలుగుదేశం గురించి ఆలోచించేదే తప్ప ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పోవాలని అసలు ఆలోచన లేదు. అంత గొప్ప వాళ్ళు. ఒక సభలో ఒక సభ జరుగుతుంది. శ్రీపాద తెలిసిపోతే తిరుమల వెంకటస్వామి ద్వారా ఆ సభకి వెళ్ళాడు. కూర్చున్నాడు, విడుగు మాట్లాడుతున్నాడు. తాపీదారుమానం వాడు కూర్చున్నాడు. తాపీదారుమానం మొత్తం విడుగు రామూర్తికి ఆంతర్య స్నేహితుడు. మాట్లాడుతుంటే శ్రీపాద ఏదో డౌట్ వచ్చి తిరుపతి వెంకటలో ఉంది. అది వాళ్ళు అడుగుతాను, నేను ఆయన విడుగు తప్పు చెబుతున్నానంటే, ఒరే నైనా నువ్వు ఆయన అడగద్దు, నువ్వు అడిగామంటే మొత్తం శాస్త్ర పాండిత్యం అంటే ఈ సభకు అద్దరికిపోయేది చెప్తాడు ఆయన అని చెప్పుకునే క్రమంలో ఏదో ఒక వచ్చి సమస్య కానీ 14 పేజీ అన్నాడు. 14లో లేదు, 14 పేజీలో లేదు సార్ అన్నాడు. 14 పేజీ 2 ప్రతులు ఉన్నాయి. పాత ప్రజలోనేమో 17వ పేజీలో ఉంది, కొత్త ప్రజలో 14లో ఉంది అన్నాడు. అంత పాండిత్యం ఆయనకి. చూసావా శ్రీపాదం ఇద్దరు అనుకోండి, ఆయన చదువు పేరు కూడా చెప్తున్నాడు. అడగకుండా కూర్చోవాలి, అనుకుంటా కూర్చున్నాడు. ఆయనకి కోపం ఎక్కువ. ఎందుకు లెక్కలు వేసుకోవాలి, భాషా పండితులు ఒకరికి కోపాలు ఎక్కువ. 2 రోజులు 4 అంటారు. అనకపోతే కుదరదు. భాషా పండితులు అంటే ఆ ప్లస్ కూర్చండి, కావాలంటే ఊరుకోదు. అందుకని భాషా పండితులు వీళ్ళు అయినప్పుడు వీళ్ళు రాకపోతే రెంట్ ఉంటున్నారు అద్దెకి. అద్దెలో వాళ్ళు రోజు పాలు ఇస్తారంటారు. బాగా తెలుగు రామూర్తి పేరు పాలు బ్రహ్మాండంగా తింటాడు. ఒకరోజు వాళ్ళు తక్కువ రేటే రామూర్తి కోసమే ఆ పాలు పెరిగిస్తుంటారు. బాగా వాళ్ళ ఆవిడ ఏమన్నా పాలు పేద పెట్టాయంటే మధ్యాహ్నం భోజనం పెట్టేది. ఈ క్రమంలో వాళ్ళ ఊరికి పోతా ఒకరోజు నా పాలు చేయలు వేసి పెట్టు అంటే ఆయన భద్రంగా కోపించుకొచ్చి వాళ్ళ ఆవిడ నుంచి చేయలు వేసి పెట్టమంటే వేసేయాలని పెట్టింది. తెల్లారి వాడు ఊరు నుంచి వచ్చిన తర్వాత పెరిగి ఉన్నారు. పోయి చూసి వాళ్ళ ఆవిడ అడిగితే తిరిగి మొత్తం పడేసి తిరిగిపోయింది. ఇంకా ఆయనకి ఇన్ని రోజులు మనకు పెరిగిచ్చి ఒక్కరోజు టీ లేకపోయామని ఆ పెరుగు సర్టి తీసుకొని దాన్ని మోడల్ వేసుకొచ్చాడు. అంత కోపం ఆయనకి. తర్వాత వచ్చి ఒరే ఇంట్లో చెప్పాడు, నేను వ్యాకరణం చదువుకునేవాడిని, ప్రథమ కోపం, ఆ ప్రథమ కోపాన్ని మన్నించి నన్ను క్షమించని భార్యని అడిగినవాడు. చివరిలో ఏదో చివరి వ్యాధి వచ్చి చనిపోయాడు. ఈ రోజు సౌర భాష అక్కడ విగ్రహం పెట్టుకొని మనలాగా అద్భుతంగా ఆయనకి సభ చేసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవంగా మనం బిల్లు కలుసుకోవడం మన అదృష్టం, తెలుగు వారి అదృష్టం. ధన్యవాదాలు. ఉంచుకోండి అందరూ. తర్వాత సింగరా శ్రీనివాసరావు గారు. సింగరా శ్రీనివాసరావు గారు. తర్వాత తర్వాత అక్క ఝాన్సీ చెప్తారు. చాలా సందాలి మా శిష్యుడు.
తర్వాత సునీత బండారు సునీత. సన్మానం చేశారు కవిత మేడం. తదుపరి మా కార్యక్రమాలన్నిటికీ యంగ్ అండ్ డైనమిక్ కళానాయకి వీరవాడ. తదుపరి కళాకారిణి సూర్యగాడ. తర్వాత లేటెస్ట్ గా వచ్చినటువంటి దివ్యాల కామేశ్వరి. తర్వాత మా శిష్యుడు కొందరు
ప్రస్తుతానికి వచ్చినటువంటి కవులతో ముఖ్య అతిథులతో కార్యక్రమం సన్మాన కార్యక్రమం ముగిసింది. ఇక గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్ ఫోటో కోరుకున్నా ముందు పక్కన కూర్చుంటే వెనక అందరూ నిలబడి పక్కన చూడండి మళ్ళీ ఫోన్ 10 కుర్చీలు వేస్తే కుర్చీలు వచ్చుకోండి కుర్చీలు పెద్దవాళ్ళంతా కాస్త నిలబడి కూర్చుంటే ఆ చేతులు కాదు. తర్వాత నిరంతరం కష్టపడుతూ ఒకవైపు మహిళా పిల్లల సమితిని నిర్వహిస్తూ అనేక సమస్యలతో అనేక వచ్చేటువంటి ఆ సమస్యలతోనే ఆడవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళని చేరదీసి అర్థం చేసుకొని వాళ్ళ బాధలని తన బాధగా భావిస్తూ ఒకవైపు ఆ పని చేస్తూ రెండో వైపు సాధించిన వైపు పయనిస్తూ అలాగే అన్ని అది ఇది అని కాకుండా జిల్లాకి మహిళల పేరు పెట్టాలని పట్టుదలతో అన్ని ప్రాంతాల్లో అందరి చేత మరి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మా తల్లి అరుణం గారిని మాట్లాడాల్సిందిగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నమస్కారం. మనకి కవి సమ్మేళనం ఉంది కాబట్టి ఎక్కువగా నేను చాలా సూచిస్తాను. ముందుగా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ. అలాగే తెలుగు రామూర్తి గారికి జోహాలు. ఒకటే మాట, భాషను బ్రతికించుకోవడం కోసం మరణానంతరం కూడా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది మరణానంతరం కూడా జీవించే వ్యక్తులు, వారిలో మహానుభావులు తెలుగు రామూర్తి గారు. అలాంటి వ్యక్తులకు స్మరించుకోవడం, వారి గురించినటువంటి విషయాలని కూడా మన పిల్లలకు తెలియజెప్పడం, ముఖ్యంగా యువతరానికి తెలియజెప్పడం, ఇలా చేయడం ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి కవి సమ్మేళనం నేను ప్రధానంగా భావిస్తున్నాను. కాబట్టి అలా జీవిస్తున్నటువంటి మహానుభావులు వివరాలు తీసుకోవడం ద్వారా తెలుగు భాష రక్షించుకునేందుకు మళ్ళీ ఒక అనుభూతులు ఉత్తేజాన్ని తిరిగి పొందేందుకు ఇలాంటి కావలసిన తెలుగు కూడా మనం జరుపుకోవాలి. ఇది కేవలం ఇంతవరకే సరిపోకుండా పిల్లలకి రమ్మంటే రాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొక్క ఇవ్వడానికి మానే మగలు, ఆ మొక్కల్లోనే ఆ బీజాలు నాటాలి. అవి తర్వాత పెరిగి ఆ పుష్పించి ఫలించి తర్వాత ఆ పద్దాన్ని మన సమాజంలో అందిస్తారు. అందుకని ఎవరైతే మొదటి చెప్తాను సాహిత్యాన్ని పిల్లల్లో కనుక తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ఖచ్చితంగా హింసకు దూరం అవుతారు. ఈ రోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, హింస కానీ, పురుషానికి భావజాలం కానీ, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా భాషా సంస్కారం, ఇవన్నీ కూడా మన పిల్లల్లో పోయి నేర్పించాలి. మనం నలుగురు ఎక్కడైనా సరే ఒక చోట కూర్చొని మగపిల్లలు ఉన్నారంటే ఒక్కడైనా సరే 10 మందిలో ఒక పూర్తి మాట లేకుండా మాట్లాడి యువతలే ఈరోజు ఆటలాడేటప్పుడు పూర్తి మాట ఇంకో అసలు భాషా సంస్కారం లేదు. అది నాకు ఎంత బాధ అనిపిస్తుంది. పోతూ పోతూ ఆగి వాళ్ళ తిండి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు తెప్పించారు నేనైతే నేను కానీ మా అమ్మాయి కానీ మేము కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాం. ఎక్కడైనా అసలు వ్యక్తిత్వ వికాసం కానీ ముఖ్యంగా భాషా సంస్కారంలో నుంచే వ్యక్తిత్వ వికాసం వస్తుంది. ఆ సంస్కారం లేని రోజు దాన్ని తీసుకురావడం కోసం నేను ఏంటంటే మా ముఖ్యంగా ఈ పిల్లల్లో ఇంత పిల్లల్లో కూడా ఆడపిల్లలు కూడా అంటారు. బట్ ఏం తెలుసు అంటే తెలియకుండా ఒక పురుషానికి భావజాలని చిన్నప్పటి నుంచి మన పిల్లల్లో మాట్లాడేటప్పుడు కూడా ఓ రకంగా గాజు వేసుకుంటున్నావా, ఇంకొంటున్నావా, మేము అక్కడ లేవు, గాజు వేసుకోలేము. అది ఎట్లా ఉంటుంది భాష మామూలుగా మన వ్యవహారిక భాషలోనే ఆయన వ్యవహారిక భాష ద్వారా భాష జీవం పోసి మనకి అద్భుతమైన విషయాన్ని అందిస్తే ఆ వ్యవహారిక భాషలో ఉన్నటువంటి పురుషానికి భావజాలానికి ప్రతిస్వామి భావజాలానికి సంబంధించినటువంటి కొన్ని మామూలు మాటలు అందరూ కూడా మనకు వస్తుంది. ఎంత పిల్లలు కావాలని చెప్పే వాళ్ళని కూడా అక్కడ మనం మాట్లాడతాం. మేము గాజు వేసుకోలేదు మామూలుగా రాజకీయ వ్యవస్థలో కూడా ఆ గాజు అనే మాట ఎంత పనిచేస్తుంది అంటే ఈ పురుషానికి భావజాలకు దీన్ని భాషని మనం పిల్లల్లో రాకుండా చేసి అదే చెప్పాడు భాషా సంస్కారాన్ని లేపగలిగితే సమాజంలో చాలా మార్పు వస్తుందని నేను స్థిరంగా దాన్ని అభిప్రాయపడి దానికోసం అందరం మనం పిల్లలు ఇక్కడికి రాలండి, ఎవరో కొంత మనం వెళ్ళాలి పిల్లలు. అది అందరూ నేను సైతం అన్నట్టుగా కాస్త కళాకృతం వేస్తే ఖచ్చితంగా తప్పనిసరిగా సమాజంలో మంచి
ప్రకాశం జిల్లా రచయిత సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం ఉదయం పూట తెలుగు తల్లి జగన్నాథులు ఊరం జాతీయ విగ్రహానికి కుంకుమాలు వేసుకొని తెలుగు భాష పట్ల తెలుగు జాతి పట్ల తెలుగు కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుల పట్ల మేమెంతో శ్రద్ధగా వారిని పరీక్షకొని ఈ మధ్యాహ్నం వేళ ఈ సాయంత్రం వేళ దాదాపు 200 మంది పైచలకు కౌరందరినీ ఇక్కడికి పిలిచి వారి చేత అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో చక్కగా పాల్గొన్నారు, చాలా సంతోషం. అయితే ఎప్పుడో ఎక్కడో విరుగురామూర్తి మనకందరినీ మనం వాడని మామూలుగా రైల్వే స్టేషన్కి రిక్షా వస్తావా ఎంత అడుగుతాం. కానీ ఈ యొక్క విరుగురామూర్తి రాకముందు త్రిచక్ర చక్ర వాహక దుమ్మచక్ర యంత్రాంగంలో ఉండేవా అటువంటి పండిత భాష అమలు సందర్భంలో పామరుడు కూడా మాట్లాడుకునే అతి సామాన్య భాషనే సృష్టించిన మహానుభావుడు యొక్క జన్మదినాన్ని ఈ రోజు ఇంత వైభవంగా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతవరకు ప్రారంభం. కానీ వాస్తవానికి ఏ పాఠశాలలో కానీ ఏ కాలేజీలో కానీ కనీసం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇక ఇతర దినపత్రికలు ఎవరైనా ఒక పిల్లవాడు చేసి చదవగలరా? చదవలేదు. ఇక్కడ మీరు ఎవరైనా తెలుగు ఉపాధ్యాయులు వచ్చి ఉన్నట్లయితే మీరందరూ మీ పాఠశాలలో జరిగే అసెంబ్లీలో ఆ రోజు దినపత్రికలో ఏమైనా ముఖ్య వార్తలు ఉంటే ఆ పిల్లవాడి చేతలో ఆ బాలికలను చదివించి వారికి పిల్లలను గుర్తించి తెలుగును సక్రమంగా చదివేటట్టు చేయాల్సిన బాధ్యత గురువులుగా తెలుగు భాష ప్రేమికులుగా మనందరి మీద ఉంది. మనం ఉన్నంత కాలం మనందరం కూడా తెలుగుని మరి ప్రేమిద్దాం, తెలుగుని పెద్దాం, కనపడుతున్నాం. కానీ యువతరం భావితరం వాళ్ళలో తెలుగు పట్ల ఆసక్తి కలిగించకపోతే తెలుగు కాదు కదా. తెలుగు అక్షర రూపంలో పూర్తిగా మాయమయ్యే సందర్భం ఉంది. అక్షరం మాయమైపోతే మన భాష సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కనుగొనకపోతాయి. తర్వాత జాతీయ పరిస్థితుంది. కాబట్టి ఉపాధ్యాయుల బాధ్యతగా తెలుగు కళాశాల తెలుగు బోధించడం కాకుండా తెలుగుని వారి చేత చదివించడం అనేది ప్రధానంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. తక్కువ సమయం తీసుకుంటాము. మొదటి ఆదివారం బుక్ షో సైన్స్, 2వ ఆదివారం పుస్తక సమీక్ష, రచయిత పరిచయం. మా చిన్నపిల్లలంటే చాలా బాగా పుస్తక సమీక్ష చేస్తారు. అలాగే వ్యక్తిత్వ వికాస అంటే 3వ ఆదివారం వ్యక్తిత్వ వికాస ఉపన్యాసం, 4వ ఆదివారం కథలు చెప్తారు. ఇవన్నీ ఏం సార్? పిల్లల్లో పఠనాశక్తి పెంచడానికి, రచయితలుగా తయారు చేయడానికి. మీరందరూ కూడా సహకరించి మీ దగ్గర ఉన్న పిల్లల్ని ప్రతి ఆదివారం గ్రంథాలయం పంపించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం సార్, ఇలాంటి సభలు ఇంకా ఎక్కువ జరగాలి అని నా ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను. ఆ శివారెడ్డి సార్ కూడా చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, మీకు అనుమతిస్తారు. అలాగే మీకు కార్యక్రమం అడుగుతారు సార్, ఆ కార్యక్రమం బోర్డు తెలిస్తే నేను బయట పెట్టిస్తాను. ఫ్లెక్సీ ఫ్రేమ్ ఉంది నా దగ్గర, నేను ఆ బయట ఏర్పాటు చేస్తాను. మీ కార్యక్రమం కూడా అది కూడా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు తెలుసు, పేరు తెలుసు. ఇంట్లోనే ఇక్కడ పెరిగాను. ఇదే గ్రంథాలయంలో 32 ఏళ్ళలో ఉద్యోగం చేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఏమనుకోవద్దని కొంచెం స్వార్థం గ్రంథాలయ సభ్యత్వం తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సభలు ఎన్నో జరగాలని కోరుకుంటూ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచి ఆసక్తితో ప్రారంభించండి. మంచి ఆసక్తితో మీతోనే ప్రారంభించండి. అవునా? లేదు, అధ్యక్షుడే మంచి ఆసక్తిగా ఇప్పుడు మహిళా కళాశాల ఉపన్యాసాలు అంటే అయిపోయింది. మీరు చెప్పేది ఇక్కడ అందరూ కూడా మీకు పరిచయం ఝాన్సీ
ఇప్పుడు కూడా ఆలోచించే అలాంటి సమయంలో విడుదల రామూర్తి గారు సాహిత్యాన్ని సామాన్యులు కూడా చదివి అర్థం చేసుకునే విధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా భాష వ్యవహారిక భాష ఉండాలి, అందరికీ అర్థమయ్యేటువంటి భాష ఉండాలి అని ఆ ఉద్యమాన్ని ఇప్పుడు మనం పరిస్థితి చూసినా కూడా ఆ రోజు పండితులు ఏ విధంగా అయితే భాషను సామాన్యులకు దూరం చేశారు, ఇప్పుడు కూడా పండితులే సామాన్యుడికి భాష అర్థంగా చేస్తారు. ఇంకా అర్థంగా చెప్పాడు. తెలుగు చదువుకున్నాం, తెలుగులో ఉద్యోగం సంపాదించుకున్నాం, ఆ తెలుగులోనే బతుకుతున్నాం, ఆ తెలుగులోనే మన సంతానాన్ని మన పిల్లల్ని పెంచుకోవడం, మన తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నాం, మనం తెలుగు ఏం చేస్తున్నాం అని ఎంతో
యునెస్కో వాళ్ళు అంతరించిపోబోయేటువంటి భాషల్లో ఒక లిస్ట్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అందులో తెలుగు మన రాష్ట్రంలో 5 విద్యార్థులు ఉన్నారు కదా, ఉభయ రాష్ట్రాలు తీసుకుని ఎక్కువ ఉంటారు కదా, అది ఇతర దేశాలతో కలుసుకుంటే 7 లక్షల ఎంతో ఉన్నారని చెప్పి మన లెక్కలే చెబుతూ ఉన్నారు. ఈ 7 లక్షల మంది ఉన్నటువంటి భాష మృత భాషగా మారిపోతున్నది అంటే అందులో మనందరం కూడా భాగమే. మనమే కాదు, తెలుగు మాట్లాడేటువంటి 7 లక్షల మంది కూడా అందులో భాగస్వాములు. అలాంటి మంచిది కల్పించుకున్నామంటే కోసం మనం ఏమి చేయాలి? మన వంతు మనం చేయాలి. మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేము. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ చెప్పాడు, మొట్టమొదటి ప్రపంచం మొత్తం మారుతాం అనుకున్నాడట. ఒక కాలం ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. అదే మనం చేయలేకపోయాం కదా, కనీసం మన ప్రాంతాలన్నా మన జిల్లాలన్నా మారుతాం అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. మా ఊరిని మారుతాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. మా కుటుంబాన్ని మారుతాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. ఏం చేస్తున్నాడు అంటే నేను మారితే కాదు, నేను మారితే ఈ సమాజం మొత్తం మారిపోతుంది. ఎవరందరూ వాళ్ళు అనుకునేటట్లయితే మనం భాషని బతికించుకోవడం కోసం మనం ప్రయత్నం చేసేటట్లయితే తప్పనిసరిగా అట్లా అందరూ ప్రయత్నం చేసేందుకు భాష తప్పనిసరిగా బాగుపడుతుంది. కానీ అలాంటి అభిప్రాయం మాత్రం ఎవరిలో కూడా విషయాన్ని కాదు. ఎంత సమాజంలో మనకి కల్పించేటువంటి పరిస్థితి అందులో విచారిస్తూ గురజాడ లాంటి వాడు ఎవరో మరలా ఉద్భవించి ఇప్పుడు మరలా భాషోద్ధరణ కోసం ప్రయత్నం చేసే తప్ప ఈ భాష మళ్ళీ గౌరవమైన మనకు అనుసరించుకోవద్దు అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అభియానాన్ని ప్రకాశం జిల్లా ఛత్తీస్గఢ్ సమాజం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇక వేదిక మీద సమర్పిస్తుంది తదనంతరం 2 రాబోతా ఉంటాయి. ఒకటి స్త్రీలు, 2 పురుషులు. స్త్రీ ఆవృతాన్ని 2గా నిర్వహించవలసిన కోరుతూ మిగిలిన కింద ద్వారా అక్క ఝాన్సీ గౌరవ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. పరామర్శ దివ్యాల కామేశ్వరి, బండారు సునీత, పేరవాడ, దీప పండుగ, నాచారావు. ఈనాటి ఈ మహిళా కార్యక్రమమైన ఆవృతాన్ని అడుగుగా నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆతిథ్యాలు స్వీకరించవలసిందిగా మనం కవిసమైన మధ్యలో కూడా పెట్టవచ్చు. రసభాష ఆ భాష పిల్లలు ఈ రసభాష అది పంచుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంచెం నాకు కూడా ఆరోగ్యం అంత కాదు. ఆదినారాయణ గారు వయసు రీత్యా కొంత ఆరోగ్య రీత్యా ఆయన కూడా పెద్దవాడు అవ్వడం, ఇబ్బందులు, కొన్ని ఇంటి సమస్యలు, ఆయన కూడా సఫలం అవుతున్నారు. ఇక ఆమె లెగిస్తే సమస్య. ఈ క్రమంలో మేము ఈ సంస్థలను నిర్వహించడం మాకు చాలా కష్టసాధ్యం. కారణం ఏమిటంటే సభలు నిర్వహించడం, కవి సమ్మేళనాలు లేకపోతే చేయటం ఒకే
మంచి రసం ఉంటుంది, దానికి కావలసినటువంటి మరి తైలం యాడ్ నుంచి వస్తుంది. ఇది మనము సభ జరిగేటప్పుడు ఎవరు కూడా ఆలోచించాలి. కానీ మేము అని ఒకసారి మేము అనుకుంటే ఆ తర్వాత తరం ఏది మనకి, మనము మన తర్వాత ఏది, యువతరాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు తెలుగు భాష వైపు కన్నెత్తి చూడరు. కానీ తెలుగు భాష కోసం మీరు నిరంతరం శ్రమించేటువంటి వాడు ఉపాధ్యాయులైనా డివిఎస్ రామాచార్యులు వంటి వాడు అష్టావధానాలు చేస్తూ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కనీసం తెలుగు భాష గురించి ఆలోచించేటువంటి వాడు ఈరోజు ఆ భాషోద్యమ అంటే భాషోద్యమ ఉపాధ్యాయులు ఈరోజు తెలుగు భాషను బాయ్కాట్ చేశారు. తెలుగు భాషను ఏం చేస్తున్నారని బాయ్కాట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సభలు జరిపారా, ఎక్కడైనా పరిసమేళాలు జరిపారా, తెలుగు భాష కోసం భారీ ఎత్తున ఉద్యమాలు చేశారా? ఏమీ లేకుండా ఈరోజు ప్రభుత్వం ఏదో చేయలేదని, వాళ్ళకి ఏదో ఇవ్వలేదనే ఉద్దేశంతో కేవలం ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని బాయ్కాట్ చేశారు. అందరినీ నేను అనట్లేదు కొంతమంది, కానీ సహకారం లేకుండా ఈ రోజుకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉంటా కొండ తండ అన్నమ్మ నష్టమో కష్టమో ఏదో నా తిప్పలేని బట్టే ఆమె నాకు భరించింది. ఆమెకి చెప్పకూడదు, ఆమె సమస్యలు ఎన్నో. అలాగే ఈ మధ్యకాలంలో ఈ సభలు జరపాలంటే మరి చాలా కష్టమైపోతుంది. అలాంటి సందర్భాల్లో మా ముందుకు వచ్చి ఓరేటి ప్రసాద్ లాంటి వాడు, గుంటూరు సత్యనారాయణ లాంటి వాడు, మరి సిహెచ్ చెక్క కోటేశ్వరరావు గారు, ఆయన ఒకసారి లేదు చక్కని డ్రాయింగ్ మాస్టర్, అద్భుతమైన చిత్రాలు తీస్తాడు. ఇలాంటి వాడు అంటే ఆయనకు సంబంధం లేదు తెలుగు భాషతో, ఆయన మంచి ఆర్టిస్ట్, కానీ పిల్లల కోసం నిరంతరం తప్పిస్తాడు. తెలుగు తల్లి గురురామూర్తి, గురియాల అప్పారావు ఏ సందర్భం వస్తే ఆ సందర్భం, మదర్ తెరీసా ఆ సందర్భం వస్తే ఆ చిత్రాన్ని గీసి వాడు కానుక ఇస్తారు. వాళ్ళ స్కూల్లో కూడా గురురామూర్తి ముందు బొమ్మ గీసి ఆ స్కూల్కి కానుక ఇచ్చారు. అలాగా మన సభలకి ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ చేస్తూ ఉంటే కానీ మన ఎక్కువగా జీతాలు తీసుకొని దానికోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు మాకు సహకరిస్తుంది. ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా సహకరిస్తున్నారు. నేను అనేది ఏంటంటే మనకు మన కార్యక్రమాలు జరగాలి అని అంటే ఇతోధికంగా సహకారం కూడా కావాలి. ఆర్థిక సహకారం లేకుండా మరి ఆర్థికంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఎప్పుడు ఏ సభలో చెప్పండి, మా బాధలేమో మా పడతాం, మా తిప్పలు మేము ఏదో పడతాం, కానీ మా బళ్ళని అంటే బళ్ళు ఓడలోకి అని అంటారు కదా, ఇక చేసే పరిస్థితి ముందు కనపడటం లేదు. అంటే ఆ తర్వాత ఏంటి అనేది నాకు ఉద్యోగం, ఇది కూడా చెయ్యాలని అనుకోవాలి. ముందుగా అయితే ఆరోగ్యరీత్యా అసలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను నేను. కానీ తెలుగు భాష అనగానే ఎక్కడ లేదు వ్యవస్థ తోడకట్టుకొని ఎలా చేయకపోతే ఎక్కడ ఇన్నాళ్ళు చేశాం, 30 ఏళ్ల నుంచి కష్టపడ్డాం. తెలుగు భాష దినోత్సవం చేయకపోతే ఎలాగా అనుకుని తెలుగు భాష దినోత్సవం కోసం మళ్ళా అంటే మరి నేను చేయలేదు, నాకు ఉద్యోగం కూడా లేదు, కానీ చెయ్యాలి. ఎలాగా అంటే కొంతమంది అడగకనే రాత్రి ముందు నాకు సహాయం చేయడం, అనుకోకుండానే ఈ కార్యక్రమం బాగా మీరందరూ రావడంతో మరి సక్రమంగా జరిగింది. అన్ని భాగస్వామ్యం తెలియజేస్తుంది. అంటే కార్యక్రమం నిర్వాహకులు ఉండేటువంటి సాధన పథకాల గురించి నేను చెప్పాను. అందుకంటే అన్ని భాగస్వామి తర్వాత మరి ఈనాటి ప్రధాన వక్త నాపై సాహిత్య అధ్యక్షుడు నాపై రాజనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంక్షిప్తంగా గురు రామమూర్తి గారు వ్యవహారిక భాగోద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా మార్పు దానికి కారణం ఏంటంటే రామమూర్తి గారు
చీకటి బాటే కుడి కారపు చిరు పదగుప్తనాల పొడు అక్షరపు నీరులను ఐళ్ళు సారించే పరాక్రమము నా తెలుగు రాజనాల పంటలో రాజవంశ తెలుగు నా తెలుగు అమృత పాండమైన ఆదికావ్యము నా తెలుగు 18 వర్గాల పరువం పల్లవించే త్రిగుణాతీతం నా తెలుగు సీసాలతో శివతేజమై పొంగిన శ్రీనాథం నా తెలుగు అలల తరంగానికి ముంబై కూచిపూడిగా గురికింది నా తెలుగు నవరసాల కావ్య బృందావనానికి ప్రబద్ధమై వేడుగా నోడింది నా తెలుగు పిఠాంతానికి బ్రహ్మాండానికి సుందర భారతి కట్టింది నా తెలుగు ఎందరో మహానుభావం అందరికీ వందనం మొదలించిన సంస్కారం నా తెలుగు ఎందరో మహానుభావులు అందరికీ వందనం మొదలించిన సంస్కారం నా తెలుగు రసరాజులు జొమ్మి అదరాల బడుగు చెవులూరించే చలము నా చెలుగు. నమస్కారం. బాగుంటాను సరే ఏది రాసినా బాగుంటుంది చాలా చక్కగా రాశారు. తర్వాత రామచంద్ర లక్ష్మి శ్రీ గురుభ్యో నమః సభాయే నమః. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈనాటి నా కవిత శీర్షిక అంటే జనరల్గా నేను చంద్రవంతమైనటువంటి పద్యాలు రాయడం నాకు అలవాటు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ అద్భుతమైన కవిత చదవడం నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. నా కవిత శీర్షిక తెలుగు భాష ఔన్నత్యం. తేకతేనీయ మాధుర్యం తెలుగు మాట, ఉదయకాలపు సౌందర్యం తెలుగు వాణి, పక్షుల పాటల మధురిమ తెలుగు పలుకు, గోదావరి తరంగాల వసంతం తెలుగు ముక్తి, కృష్ణదేవరాయల కవిత దీప్తి తెలుగు ఖ్యాతి, ఆంధ్ర మహావిష్ణువు పొగిడిన పదోనిధి తెలుగు నుడి, త్యాగరాజ సరిగట్ట సంగీతానుభూతి తెలుగు భాష, అక్షరాల జ్యోత్స్న పూసిన కవిత్వం తెలుగు భాషిక, వేల ఏళ్ల సంపదను మోసే పద్యరాగం తెలుగు వచస్సు, చిన్న చీకటి పాలనలోనే వెలుగు నా మన తెలుగు భాష. భాష అనే పదానికి పర్యాయ పదాన్ని ఎండ్ వర్డ్స్ గా తీసుకొని చేసిన నా చిన్న ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. మన జీవన గమనాన్ని మన జీవిత పయనాన్ని తీర్చిదిద్దు ధైర్యం సుకీర్తి తెచ్చు భాష మన జీవ భాష మన శ్వాస. జాతి సమైక్యతకు మానవాళి మనుగడకు మార్గదర్శకం పుస్తక పఠనం ఆనాటి కవుల నుండి ఈనాటి కవుల వరకు మధ్యనున్న కవితాశ భావిత వైపు ప్రవహిస్తుంది పయనిస్తుంది దారి చూపుతుంది ప్రతి మనిషిని మంచి వైపు నడిపిస్తుంది. ఇదే కదా మా తెలుగు భాష గొప్పతనం. ఈ నేల పైన పుట్టి ఈ గాలినే పిలిచి చెక్కమ్మ బడిలో ఆడి చెక్కమ్మ బడిలో చేరి గొప్పవాడిగా ఎదిగి తెలుగు గంట చాటాలి. మాతృభాష బోధన ప్రతిబంధంలో జరగాలి. తెలుగు కవిత తీయదన ఘనత కన్న తెలుగుదన ప్రతి విద్యార్థికి తెలియాలి. మనం తెలపాలి. ఏ కష్టమైన నష్టమై కలబోసుకుని భావాల మాట మనసులను తెలుసుకుని బంధాల భావ జీవిత
సులుకుదన అదుకుదన ఎత్తదన కలిసున్న భవన తెలుగు రాగమ్మ తెలుగునారి వినిపించు భాషాలే రాగమ్మ తెలుగునారి వినిపించు భాషాలే కరుణించు ప్రాణవాడి జనమేదంతో ఆ భాషలు నేర్చుట ఏ ఘనత భావితరాలకు చాలదంతేత తెలుగువాడి సంస్కృతన్న పుణ్యపరి ఎవ్వరికి రాకుగా గర్వకారణం ఇదిగో నీ తెలుగువారు తల్లెంటిని నీ పుట్టిన రోజుల చేశారు ఉద్యమించి శ్రమలోకి గన్న కోసరించాడు కట్టుకొచ్చు యాక బాధ జ్ఞాన పక్షుల పదాలతో భావతి పట్టి ప్రపంచ తెలుగు మహాసభలు తన ప్రతిభ కాచుతుంది దశ దిశల వెలుగుతోంది భాగ జై మాతృభాగ జై 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 వ్యవహారిక భాగోత్తమ పితామహ జయ హో జయ హో జయ హో మీలో ఉన్న భావావేశానికి ఉద్వేగానికి కావాల్సిన శారీరక శక్తి మీకు లేకపోవడం వల్ల నిజంగా అనిపిస్తుంది. తొందరలో నేను చాలా యాక్టివ్ అయిపోతాను, మళ్ళీ మామూలే. మీరు మీకున్న అద్భుతమైన భావావేశానికి శారీరక శక్తిని దేవుడు ఇవ్వాలని కలిసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా గొప్పగా అసలు పాట చాలా బాగా పాడారు. మనస్ఫూర్తిగా అద్భుతం. ఆలోచనలు జరగలిసి పదాలు నాటాలై వాక్యాలు కావ్యాలుగా మారి అక్షరాల వేరు సాహిత్య అమృతాలు నిండుగా మారి తెలుగు జాతి విస్తరిలో నుడికారాల వాడు పెదాలు రాగగా ఉక్కుపాటలో రకమైన ఆహార రాగాల పనులు నన్నయ్య లలిత లావణ్య మధుర గేయాలుగా మారి పిత్తన్న పద్య గద్యాలుగా చేరి పూర్ణ ప్రబంధ ప్రణయ భావాలుగా చెలరేగి రామదాసు రాగాలు రామచిత్రుల పరుపులుగా మారి అన్నమయ్య గేయాలు వసంత కోకిలగా ప్రతిధ్వనించగా త్యాగరాజులు మరియు జోలు పాడారు. జన పరుపులలో జానపదమై తన రాగ సంగీత సుధామృతమై కౌల కావ్యాలలో పాండిత్యమై నవ్వి నంటూరి ఎత్తి పాటై ఎలుగెత్తిన తెలుగు రాయట శశికళ వెన్నెలలో రాజులు కట్టిన సాహిత్యాల కోట వీడలు చేసి ఎదబలికే సాహిత్య గంధర్వగానం ఆలపించగా ఆ కమనీయ వాచనం మధుర లీలమై తెలుగు సరళమై జాతి కుసుమమై ప్రతి వారి నోట పరిణమించాలని అడుగులు వేసిన ఇడుగు జాడలతో కలిసి తెలుగు భాష వైపుకై సాగే నా గమనం తెలుగు భాషకై సాగే నా గమనంలో పరభాష విరగాలుల పరిమళాలు నన్ను ఎంత దాటినా పడిన గాలి చల్లదనంగా నన్ను పలకరించే స్వచ్ఛమైన నా మాతృభాషకు నా రచనా కుసుమాలను కాగడా అంది తెలుగు తల్లి మెడలో పూల దండగా చేర్చి పుడని మెడలో పరిమళ పరకుసుమంగా మారి తెలుగు జాతి జ్ఞానిని ఘన కీర్తిని విశ్వవ్యాప్తిని చేర్చే ప్రశాంత భావ సంగ్రామిని కవి హృదయాన్ని సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు వినాయక నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. బ్రిటిష్ వారు మనల్ని నిరంకుశంగా పరిపాలించే రోజుల్లో తెలుగు వారు చోట చేరలేకుండా వారందరూ కూడా 104 సెక్షన్ విధించి ఎవరు కలవకుండా చేస్తూ ఉంటే ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు అలాంటి సందర్భంలో ఈ వినాయక చవితి ద్వారా కొంతమంది ఈ తెలుగు భాష మీద
ఉత్సవాల్లో పాల్గొని తెలుగు వారందరూ కూడా ఏం చేయాలి, ఈ నిరంకుశ పాలన నుంచి మనం ఎలాగా విముక్తి పొందాలని ఆ పండుగలో చేరి అందరూ ఒక్కటిగా ఆ రోజు తెలుగు వారందరికీ కూడా శ్రమించడానికి ఈ వినాయక చవితి తోడ్పడిగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ వినాయక చవితిలో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా పిఓపి బొమ్మలతో చేస్తున్న దానికి ఒక చిన్న కవితగా నేను రాయడం జరిగింది. వచ్చింది వచ్చింది వినాయక చవితి, తెచ్చింది పండుగలో సందడి, పప్పెట్లు తాళాలు మంగళవాద్యాల వేద మంత్రాలతో పల్లెల్లో పట్టణాల్లో సందుల్లో గొంతుల్లో వినాయకుని ప్రతిమ ఆగమ ఉత్సవాలతో ఊరంతా గుర్రాలు కేరింతల ఉత్సాహాలు, పిల్లలు పెద్దలు ఒక్కటై చేరే పండుగలో పిఓపి ప్రతిమలతో పొల్యూషన్ పెరుగుతుందనుచు మట్టి ప్రతిమలు చేసిన మంగళ కరమనుచు మారండి ఇకనైనా కాలుష్య నివారణకు ఎవరైనా డీజేల గరువులతో మందు బాగుల చీరు విన్యాసాలు వలదట్టు సాహిత్య సంస్కృతి భజన బృందాలతో భక్తిరస గీతాలతో సాగుటకు మనమంతా సంప్రదాయకులుగా మారాలి మనమంతా భావి తరాల వారికి ఆదర్శప్రాయంగా. ఇందాక తెలుగు అంతరించిపోతున్నది అది మాత్రం వాస్తవం. ఈ ఉద్యమాల్లో ప్రభుత్వం నుంచి మన యోగా జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత విధంగా అయితే ప్రజలు వచ్చినప్పుడు రాత్రులు ఆఖరికి డ్వాక్రా ఆర్థిక సైతం 10 గంటలకు ఫోన్ చేసి పేరు ఎన్రోల్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. గవర్నమెంట్ నుంచి ఈ తెలుగు భాషా దినోత్సవం కానీ తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి సంఘాల వారంతా కూడా ఉద్యమాల రూపంలో అలాంటి వారందరికీ ఈ భావితరాల వారికి మేము ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇలాంటి సహాయ సహకారం కావాలంటే మా వంతు ప్రయత్నంగా మేము మీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి ఏ జీవో వచ్చినా ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఈఓ ఆఫీసులు అన్ని ఆఫీసులు ఎక్కువ శాలరీ ఇవ్వాలంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా క్లోజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి నిరసనలు జరిపి ఈ తెలుగు భాష ప్రకటించుకుందాం అందరం కూడా. సభాయిగా అందరికీ తెలుగు ఉత్సవానికి సంబంధించి చిన్నగా వివరిస్తాను. కవి హృదయ పెద్దది వినాయకుడు రైతు కోసం చెప్పని దానికి ఆ రైతుకి సంబంధం లేదు. అమ్మమ్మ నరికేశారు. ఎలా తిట్టారంటే ప్రతిభాన్ని పిలిచి తిట్టారు. ఈ రైతు వినాయకుడు రైతు కోసంగా ఎందుకు సంబంధం లేని ఒక చిన్న చుట్టూ కొమ్మని నిర్దాక్షంగా నరికేసిన క్రూరత్వం పదే భావించింది. నేను చాలా ఫీల్ అందుకనే దాని సందర్భంగా రాసిన ఈ ఆచరణతో ఇది కవిత ఏమయ్యా పచ్చగంటది ప్రసాద్ గారు ఎదురుతో కూర్చొని నా కవిత మీకు మాట్లాడుతున్నాను. నా కోపం అందుకని ఏమయ్యా పచ్చగంటది నీకు వస్తున్నావా? సరేనా? వస్తూ ఏం చేస్తున్నావయ్యా? ఎక్కడికక్కడ నీ కనుగొనంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల్లో 11 రోజుల్లో నీకు నైవేద్యాలు సమర్పించి నీకు కాస్త పెట్టి మిగతాదంతా నేను భజించి ఏదో ఒక దండం పెట్టి చివరి రోజు మధ్యలో నదిలో మొలకలెత్తి డీజేల హోల్లో ఒళ్ళు తెలియని డాన్సులతో ఊగిపోతూ మీరు ఊరేగిస్తూ ఏ పుట్టలోనో చెరువులోనో సముద్రంలోనో నిమజ్జనం చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాం. మనలో మనమాట రంగులు చూసి మోసపోకయో. ఇక్కడ రంగులు మార్చేవాళ్ళు ఇంకా చాలా మంది రంగులు మార్చేవాళ్ళే. నీకు వెలుతురు తక్కువ అవుతుందేమని దారికి ఇక్కడ కోపం. నీకు వెలుతురు తక్కువ అవుతుందేమని దారి కనపడేమని
ఎక్కడికక్కడ చెట్లు నరికేసి ఎన్ని ఇంటికి పాలకేస్తారో తెలుసా? నీకోసం నీ అమ్మను అంటే ప్రాణిక పద్ధతులు ఎంత హింసిస్తున్నారో తెలుసా? ఇక్కడ నువ్వు ఎంత పెద్దగా వేస్తే అంత ప్రెస్టేజ్ మాకు. మేము నీ నైవేద్యాల పాటలు మా బలం పెంచుకుంటాం. నా చెరువుతో నాకు జ్ఞాపకం వస్తుంది అయ్యా గణపయ్య. చెరువు దగ్గరకు వచ్చి బక్క మట్టి తీసి నిన్ను తయారు చేసుకొని గుండె కట్టుకొని ఇంటికి తెచ్చుకొని పట్టి ఏరుకోవడంలో ప్రకృతిలో అనేకమై అక్కడ వెళ్ళే గైక ఇక్కడ వెళ్ళే ఆకులు సేకరించుకొని పసుపు రాసి దానికి బొట్టు పెట్టి మా పంటలు పండిన బియ్యంలో ఉంటాడు గుడిలోకి వడ్డించి నీ కలసలు కొని తల్లి కొడుకుల పట్నాన్ని భోజన పడుకొని రాత్రులు చెరువులు చూడకూడదని ఇంట్లో కూర్చొని భక్తిగా మా చదువులు విన్నాడు కాకపోతుందని నీ దగ్గర పుస్తకాలు తీసి కాసేపు చదివి నీ పిట్ట కొంచెం కలిపి హాయిగా నిద్రపోయేవాడు. మరుసటి రోజు నేను ముందుగా ఇంట్లో నిమజ్జనం చేస్తూ మళ్ళీ వచ్చే సమయం కలుసుకుంటా సెలవయ్యా అంటూ నమస్కరించి వెళ్ళేవాడు. నీ కృత్రిమైన రంగులు లేవు, ఓడికి తీసే లేవు, ప్రకృతి వినాశనాలు లేవు. నీవు మారేలా జనాల మనసులు మార్చావా? ఎందుకైనా ఇంత హంగామా నీకు? నీవు అడ్డం పెట్టులో జరిగే పదవుల విధానంలో చూస్తున్నావా? నీ పేరుతో రోజు రోజుకి పెరుగుతున్న నీ లక్ష్యం కోరని నీ తొందరతో ఖండించవయ్యా. పిచ్చి వినాయక, ఎవరైతే చూడండి, ఎవరైతే నేను మట్టిగా ప్రేమిస్తారో వారిని ఖండించవయ్యా. మట్టిని నమ్ముకున్న వారికి మరుగడని చెప్పవయ్యా. ఓ రోజు నడపయ్యా. అప్పుడు ఈ బండి నేనే నా ఆకలి సంతోషం రైతు ఫేస్బుక్లో అన్నింటిలో వెళ్ళేశాను. ఖచ్చితంగా వినాయక చవితిగా జరుగుతున్న సందర్భంలో నేను నా కోసం రాసింది కాదు, నా ఆకలిలో నుంచి వచ్చినట్టు చాలా మంది ఆకలి ప్రతి అనుకోవచ్చు. ఇది నా గదిలో అందరికీ మరి చక్కగా టైంలో నేను ఎక్కువ చేస్తున్నాను. కానీ మిగతా అందరూ చాలా ఉత్తగా చక్కగా అందమైన కవితలు మా మహిళ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మాటలు తెలియజేస్తూ ఇప్పుడు పాట అదే మా ఇంటికంటే చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. రెండు మాటలు ఒక పాట రూపంలో తెలుగు భాష తెలుగు భాష తెలుసుకున్న వారికి తెలుగే ఒక తల్లి
భయపడి తానే విశ్వాసాన్ని కోల్పోయి